మహారాష్ట్ర అభయారణ్యం నుంచి ఓ పులి మిస్ అయింది. ఆదిలాబాద్ జిల్లాలో మరో పులి 2 పిల్లలతో కలిసి తరచుగా తిరుగుతోంది. ఈ పులి ఆ పులి ఒకటేనా? ఏంటి పులి కథ? 400 గ్రామాల ప్రజలు ఎందుకు పూజలు చేస్తున్నారు? సాధారణంగా పులి 6 అడుగులు పొడవుంటుంది. కానీ జై అనే ఈ పులి మాత్రం 9 అడుగుల పొడవుతో దర్భంగా రాజసంగా సందర్శకుల్ని ఆకట్టుకునేది. మహారాష్ట్ర నాగపూర్ అభయారణ్యానికే స్పెషల్ అట్రాక్షన్ అయిన జై కనిపించడం లేదు. దీంతో మహారాష్ట్ర అధికారులు దీనికోసం గాలిస్తూనే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో పులి అలజడి రేపింది. భీంపూర్ మండలం గొల్లఘాట్ శివార్లో 4-5 సార్లు పులి కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొదటి లైట్ తీసుకున్న అధికారులు పదే ఫిర్యాదులు రావడంతో సీరియస్ గా దృష్టి పెట్టారు. మహారాష్ట్రలో తప్పిపోయిన జై పులి ఇక్కడికి వచ్చిందేమో అనే అనుమానం రోజురోజుకి బలపడుతోంది. మహారాష్ట్ర నాగపూర్ అభయారణ్యం నుంచి జై పెనుగంగ దాటి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు కొట్టిపారేలేమనేది నిపుణుల మాట. దీంతో మహారాష్ట్ర నుంచి కూడా హుటాహుటిన అధికారులు రంగంలోకి దిగారు. పులి కోసం వేట ప్రారంభించారు. పెద్ద పులి జైకి మహారాష్ట్రలో చాలా మంది అభిమానులున్నారు. అందుకే 400 గ్రామాల ప్రజలు పులి కోసం పూజలు చేస్తున్నారు. గతంలో కూడా ఓసారి తప్పిపోయి మళ్లీ దొరికిన చరిత్ర జైకుంది. ఈసారి కూడా అదే జరుగుతుందని నమ్ముతున్నారు మహారాష్ట్ర వాసులు. మహారాష్ట్రలో జై కోసం పూజలు చేస్తుంటే అటు ఆదిలాబాద్ లో స్థానికులు మాత్రం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. కొద్ది రోజుల్లోనే పులి 4 దూడల్ని చంపేయడంతో ఎప్పుడు ఎవరిని చంపుతుందోనని భయపడుతూ వ్యవసాయ పనులకు వెళ్లడం కూడా మానుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ అధికారులు కూడా జై కోసం వేట తీవ్రతరం చేశారు. గొల్లఘాట్ సహా మరో 2 గ్రామాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి సర్చ్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి పంజా గుర్తుల ఆధారంగా ఆచూకీ కోసం ట్రై చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం జై ఆచూకీ చెప్తే 50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించినా కూడా ఇంతవరకు జాడ దొరకలేదు. మరోవైపు కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో ఓ పెద్ద పులి వేటగాళ్ల ఉచ్చులో పడి మరణించింది. జైకి అలాంటి పరిస్థితి రాకముందే ఆచూకీ తెలుసుకోవాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.